హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి 10th అనమాట. 10th అంటే నిన్నటి వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. నిన్న నేను ఫంక్షన్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ వంట పని అయితే ఎక్కడికి పోయినా మాకే తప్పదు, ఎందుకంటే ఎవరు చేసేటోళ్ళు ఉండరు. అందుకే నేను మా ఆయన్ని ఎప్పుడు ఏడికి పోయినా చేసుకుంటూ ఉంటామన్నమాట. ఇది ఏంటంటే మా అక్క పిల్లలది ఫంక్షన్. ఏంటంటే పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు. ఎక్కడ అంటే కసాపురంలో తీస్తున్నారు. అక్కడికి మేము అందరం అయితే వెళ్ళాము. అంటే ఓన్లీ మా అక్క బావ వాళ్ళు మాత్రమే వెళ్ళామన్నమాట, ఎవరు కాదు. అలా వెళ్ళినప్పుడు ఇంకా మా ఆయన వంటలు బాగా చేస్తాడనమాట. చూశారు కదా, నేను ఇంతకు ముందుకు ఒక బ్లాగ్లో కూడా చెప్పాను మీకు, వంటలు బాగా చేస్తాడని చెప్పేసి. మా ఆయనే చేస్తాడు, నేను జస్ట్ హెల్ప్ చేస్తాను అనేసి ఒకటి కార్తీక మాసం వీడియో కూడా పెట్టేశాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇదే నెక్స్ట్ మేమిద్దరం కలిసి కుక్ చేసిన వీడియో ఏదన్నా ఉందంటే ఇదే అనమాట. నేను ఇక్కడ వచ్చేసి స్నానం చేసి టెంపుల్లోకి వెళ్ళి నేను మా ఆయన అయితే ముందు దర్శనం చేసుకొని వచ్చేసాము. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత చిన్నపిల్లలు కదా, ఫుడ్కి అయితే ఆకలిగా ఉంటారని చెప్పేసి ఇంకా ఆల్రెడీ మేము వెళ్ళేటప్పుడే టీ కూడా పెట్టేసి వెళ్ళాము. వాళ్ళు తాగేసినారు. ఎగ్జాక్ట్ 7 అయ్యిందనమాట. మేము రెడీ అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము. నేను మా ఆయన్నే చేస్తామన్నమాట. ఇంకా నేను అన్నీ కట్ చేసి ఇస్తూ ఉంటే మా ఆయన అయితే కర్రీ అవన్నీ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అక్క మా అన్నకి అయితే బట్టలు పెడతా ఉంది. ఇదేంటంటే నాకు ఎందుకో అంటే మా పాపకి, చిన్న పాపకి ఫుల్ ఫీవర్ వచ్చింది. అది ఎందుకో తెలీదు, అసలు హెల్త్ అస్సలు బాగాలేదనమాట. బాగాలేకపోయేసరికి ఆమె ఎప్పుడు నా కాళ్ళ మీదే ఉంది. మేము ఈ 2 days ఈ 1 day మేము అసలు ఎందుకు వచ్చాంరా దేవుడా అని మాత్రమే అనుకున్నాము. ఎందుకంటే అంతలా ఇబ్బంది పెట్టేసింది, ఫుల్ ఫీవరు. పైగా ఇక్కడ కొండ ప్రాంతం అయ్యేసరికి డాక్టర్స్ కూడా లేరు. సరే కదా వదిలేసి వెళ్దాము అంటే ఇక్కడ వీళ్ళు ఫీల్ అయిపోతారేమో అని ఒక టెన్షన్. అందుకోసం అనేసి నేను ఇంకా వదిలేసి ఆ పిల్లని అయితే అస్సలు దించలేదు. మాకు చంక దిగలేదనమాట. ఎత్తుకుంటే నేను లేదా మా ఆయన అలా ఎత్తుకొని తిరిగామన్నమాట. ఇంకా చూసారు కదా, ఆ కాళ్ళు అనేది నావే కందిపోయినాయి అనమాట. ఎర్రగా అయిపోయినాయి, బ్లడ్ బయటకు వచ్చిన దానిలాగా అయిపోయినాయి. ఇంకా ఇక్కడ వీళ్ళకి వచ్చేసి బట్టలు పెడతా ఉన్నారు. బట్టలు పెట్టేసిన తర్వాత అయితే మొత్తం వడి బియ్యం అయితే నింపేసిన తర్వాత తీసుకెళ్తారు. మా సైడ్ అయితే మేము ఇలాగే చేస్తామన్నమాట. మేము ఒక రూమ్ అయితే రెంట్కి తీసుకున్నాము. అంటే పర్ డే ఇంత అని చెప్పేసి తీసుకుంటారు కదా, అలా తీసుకున్నాము. అక్కడైతే వేసుకున్నాము. అక్కడ టెంపుల్ దగ్గర దేవుడికి ఏం నైవేద్యం అదేం లేదంట. ఇంకా వీళ్ళ హస్బెండ్ వచ్చేసరికి అయితే కొద్దిగా లేట్ అయింది. అందుకోసం అనేసి మాకు కూడా లేట్ అయింది. ఇంకా మేము అక్కడికైతే నేను మా ఆయనే వంట అయితే చేసేసాము. నేను అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి ఇది ఇలా చెప్తా ఉంటే మా ఆయన గ్యాస్ మీద అయితే 2 వంటలు చేసేసి చట్నీ చేశారు. మేము ఇక్కడ వచ్చేసి ఏం చేసామంటే పులగం పచ్చడి, వంకాయ కర్రీ అయితే చేసాము. నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఫుల్గా తిన్నాను. మార్నింగ్ ఉగ్గాని కూడా అలాగే కుదిరింది, అంత టేస్టీగా ఉంది. అసలు ఏది వేస్ట్ కాలేదు. జస్ట్ వేస్ట్ అయింది ఏంటంటే కొద్దిగా రైస్ అనమాట. ఇంకా రైస్ వచ్చేసి నేనైతే 5 పళ్ళు వేద్దామనేసి మా అమ్మకి చెప్పాము. కానీ మా అమ్మ 7 వేయమని చెప్పింది. కరెక్ట్ 5 పళ్ళు మాత్రం సరిపోయింది, 2 పళ్ళు అయితే వేస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడైతే పిల్లలకు ఉయ్యాలు వేశారు. మొత్తానికి వాళ్ళు బట్టలు కట్టేసుకొని వడి బియ్యం అయితే పోసుకుంటున్నారు. నా టెన్షన్ ఏంటంటే ఈ జాబ్ టెన్షనే అనమాట. తెలుసు కదా, నేను ఒక 4 days నుంచి అయితే లీవ్ పెట్టేశాను. మళ్ళీ సడన్గా వాళ్ళు కాల్ చేసేసి యాప్స్ డౌన్లోడ్ చేసి ఏదో ఒకటి అయితే వర్క్ చెప్పిండ్రు అనమాట. ఫోన్లలో చెయ్యి అనేసి రివ్యూస్ అవి. ఇంకా అందుకే అందరి ఫోన్లు తీసుకొని ఇప్పుడు ఫ్రీ టైంలో ఉన్నాం కదా అని చెప్పేసి అందరూ వాళ్ళ దగ్గర ఏదైతే ఫోన్స్ ఉన్నాయో వాళ్ళ ఫోన్లలో తీసుకొని అయితే యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేసి అది నా పర్సనల్ వర్క్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. నైట్ ఎగ్జాక్ట్ మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే 1:30 అలా అయితే అవుతుంది. 1:30 ఏంటబ్బా 2 దగ్గర అయితే అవుతుంది. ఇప్పుడు కూడా నేను హైవేలో ఉండి మరీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మార్నింగ్ వీడియో అప్లోడ్ అవ్వాలి కాబట్టి. ఇంకా ఏంటంటే చాలామంది మంచిగానే రివ్యూ ఇస్తున్నారు. ఏంటంటే నేను బిజినెస్ టిప్స్ వేస్తున్నాను కదా, అందుకోసమని చాలా అంటే ఇంకా మంచి టిప్స్ అయితే నేను అన్నీ గ్యాదర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మీకన్నా యూజ్ అవుతుందని చెప్పేసి
ఇంకా రేపు నెక్స్ట్ అయితే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే రాబోతున్నాను. మిస్ కావద్దండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. ఎందుకంటే ఒకరు కాకుండా ఒకరైనా మన ఛానల్ చూసి ఏదో ఒక విధంగా అయితే యూస్ అవుతుంది వాళ్ళకనేసి చెప్తున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒడిబియ్యం పోసింది నేనే లాస్ట్లో పోసాను. ఎందుకంటే అందరి తర్వాత అదే నా వర్క్ ఉందని చెప్పాను కదా, నా పర్సనల్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నేనే పోసాను. ఇంకా ఇక్కడ ఆ పాప అయితే మా అక్క కూతురు ఒకటేమైనా నిద్రపోతూ ఉంది. నిద్రపోతూ ఉంటే ఇలా వేసాను. మామూలుగా అయితే మార్నింగ్ నేను శారీలో బ్లౌజ్ వేసుకున్నాను. ఎందుకు అది మా అమ్మ కుట్టించింది, అస్సలు బాగలేదు, టైట్గా లేదు, అసలు లూజుగా ఏదో అమ్మమ్మ వాళ్ళు వేసుకున్నట్టు ఉంది. ఈ బ్లౌజ్ వచ్చేసి మా అక్కది. నేను అంటే 100 రూపీస్ పెట్టేసి కొనుక్కున్నది. రిబ్బన్ది అంట, రబ్బర్ది. వేసుకుంటే అనేసి తీసుకుందామని చెప్పేసి వేసుకున్నా. చాలా కంఫర్ట్గా ఉంది, లైట్ వెయిట్. ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఈ మధ్య కొత్తగా ట్రెండ్గా వచ్చినాయంట. నాకైతే సూపర్గా అనిపించింది. బ్లాక్ వేసుకున్నాను కానీ అది నేవీ బ్లూ శారీ అనమాట. మా అమ్మ వడి బియ్యంలోకి పెట్టింది. దానికి చెరుకు కూడా కుట్టించుకోలేదు, అట్టే కట్టేసుకున్నాను, అసలు చూసుకోలేదు. ఫైనల్గా అయితే మనకైతే ఉన్నది ఇదే అనమాట. పెద్దగా గోల్డ్ లేదు, ఏం లేదు, ఉన్నంతలో హ్యాపీగా ఉంటాం అనమాట. ఇంకా వీళ్ళకైతే మొత్తానికి ఈరోజు పొట్టు వెంట్రుకలు అయితే సక్సెస్ఫుల్గా అయితే అయ్యింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనమాట. ఎందుకంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా అయితే అయిపోయిందనమాట. ఫైనల్గా ఇది ఈరోజు నా వీడియో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసిన పనులు ఏదన్నా ఉన్నాయంటే ఇది కసాపురంలో మేము చేసిన పనులు అనమాట. చాలా చాలా మారిపోయింది. మేము ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము టెంపుల్కి, ఇప్పుడైతే వెళ్ళాను నేను. చాలా అంటే చాలా మారిపోయింది. అప్పుడు ఏంటంటే ఓన్లీ టెంపుల్ ఉండే, తర్వాత ఒక చిన్న బాలాంజనేయ స్వామి టెంపుల్ ఉండే. నేను ఒక 10 years బ్యాక్ వచ్చాను. 10 year అబ్బా, నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చాను. అంటే నేను 7th class 8th class అలా చదివేటప్పుడు వచ్చాను. మళ్ళీ తర్వాత ఇప్పుడే అనమాట, 9th అనుకుంటాను. ఎందుకంటే అప్పుడు మా బావ వాళ్ళ వెంట వచ్చాను చిన్నగా ఉన్నప్పుడు. మళ్ళీ అప్పటికిప్పటికి చాలా అయితే మారిపోయింది. అంతే, అది మారడం ఏమో లే కానీ నేనే చాలా మారిపోయాను. అప్పుడెప్పుడో చిన్నపిల్లని, ఇప్పుడు చూడు 2 పిల్లలు వేసుకొని వెళ్ళాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే నేను కూడా వడిబియ్యం అయితే పోసేసాను. నాకు ఎంతసేపు ఉన్నా నా కూతురు మీద ఇంట్రెస్టే తప్ప ఇంకొక దాని మీద ఏమి ఉండదు. ఇది చూడండి, వడిబియ్యం పోసుకొని నిద్రపోతూ ఉంది, కూర్పాట్లు పడుతూ ఉంది అనమాట. నేను ఇంకా మళ్ళీ అక్కడ వాళ్ళకు వడిబియ్యం పోసేసి వెంటనే అయితే వెళ్ళిపోయినాను. ఆ పిల్లని కొంచెంసేపు ఓదార్చమని చూసా కానీ నా వల్ల కాలే. నీవు చూసుకో అని చెప్పేసి పక్కకి అయితే వెళ్ళిపోయినాను అనమాట. వెళ్ళిపోయి మా పిల్లని అయితే ఓదార్చుకుంటున్నాను. అసలు మా పాప సంక దిగలేదు ఈరోజు. అంత అంటే అంత టార్చర్ చేసింది నన్ను. టార్చర్ చేసిందంటే మామూలే, అంత హెల్త్ ఇష్యూ కదా, మామూలే టార్చర్ చేస్తారు. నేను ఎత్తుకుంటే నా దగ్గర, మా ఆయన ఎత్తుకుంటే మా ఆయన దగ్గర, అలా ఇంకా ఇద్దరి దగ్గరే ఉంటుంది తప్ప ఎవరి దగ్గరికి అయితే వెళ్ళలేదు. చూసారు కదా, అసలు నాకు ఫస్ట్ టైం అలా బ్లడ్ క్లాట్ అయిందనమాట. రెడ్గా అయ్యింది 2 legsకి. ఆ పాప పడుకొని అది ఆటోలో కూడా పడుకొనే ఉంది కదా, ఇంకా అస్సలు దిగలేదు. ఫుల్గా అయితే కాళ్ళు 2 రెడ్ అయిపోయినాయి. దానికి తోడు నేను మళ్ళీ కూర్చొని పొడివేలు పెట్టేసి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్నీ అయితే కోసాను. అవి ఒక 3 kgs, అవి ఒక 2 kgs అలా కోసాను అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి వంటలు ఈరోజు. నేనే మెచ్చుకున్నాను. నేనైతే ఫుల్గా అయితే లాగిచ్చేసాను. చూసేయండి, వెంటనే మళ్ళీ నా పాప అయితే మళ్ళీ నా కాడికి అయితే వచ్చేసింది. నేను పిల్లలు ఏడుస్తూ ఉన్నారని చెప్పేసి నీళ్ళు అయితే తాగుతూ ఉన్నాను. వాళ్ళు పాపం తాగిన తర్వాత అమర్తా ఉన్నారు. ఈ పిల్ల అయితే ఒకటేమైనా నిద్రపోతానే ఉంది, తూలుతూ ఉంది. అస్సలు అవతలేదు ఆ పిల్ల వల్ల. చూడండి ఎలా ఉందో, అమ్మవారు ఊగినట్టు ఊగుతుంది. చాలా అంటే చాలా నవ్వుతున్నారు అందరూ. నేనైతే చూసి ఇంకా సడన్గా నీళ్ళు తాపితే కొంచెమన్నా తగ్గుద్దేమో అని చెప్పేసి నీళ్ళు తాపుతా ఉన్నా. నా మాట బాగా వింటుంది అనమాట ఆ పిల్ల. అసలు ఎంత కోపంలో ఉన్నా కానీ నేను ఇది చేయొద్దుమా అంటే అది అస్సలు చెయ్యదనమాట. అంత మంచి పిల్ల నా వరకు అయితే. ఎందుకంటే నా మాట వింటుంది కదా, అందుకోసం అనమాట. ఇంకా ఫైనల్గా అయితే మొత్తం వడిబియ్యం పోసేసిన తర్వాత అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడే తలనీళ్ళు అయితే ఇచ్చేసినారు. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళే ముందు వాళ్ళైతే వడిబియ్యం మూసుకొని వెళ్ళిపోయినరు. మేము మాత్రము మా పనులు మాకు ఉంటాయి కదా అనేసి మొత్తము అక్కడ ఉన్న అంటే వండినవి అన్నీ బయటే ఉండే,
మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇట్లా రూమ్లో పెట్టేసి లాక్ వేసేసి అయితే వచ్చాము, ఎవరం లేము కదా అని చెప్పి. అందుకోసం లేట్ అయింది. మేము వచ్చేసరికి వీళ్ళు కళ్యాణ కట్ట కూర్చొని ఒడి బియ్యం అయితే తీసేసి అది వెంట్రుకలు అయితే తీస్తూ ఉన్నారనమాట. మేమందరము ఒకేసారి కలిసామంటే అది ఈ ఫంక్షన్లోనే అనమాట. అంటే జంటలు ఒక్కొక్కరము, ఎవరి హస్బెండ్ ఎవరి వైఫ్ అలా మేము ఉన్న 6 మెంబర్స్ 12 మెంబర్స్ ఈ ఫంక్షన్లోనే అందరం కలిసాము. లేకపోతే ఎవరో ఒకరు మిస్ అవుతారు. అందుకోసం అని అయితే పిక్స్ అయితే తీసుకున్నాము, పిక్స్ యాడ్ చేయలేదు. మా తమ్ముడు అయితే వచ్చేసి పాపకి హెయిర్ కట్ చేస్తున్నాడు. అసలు ఆ పిల్ల హెయిర్ అయితే ఎంత మందంగా ఉంటుందో, అసలు అలాంటి జుట్టు నాకెందుకు కాదు ఎవరికైనా కావాలని కోరుకుంటారు. అస్సలు అంత బాగుంటుంది. ఇంకా చాలా అంటే చాలా మందంగా ఉంటుంది. హెయిర్ కూడా లాంగ్ ఉంటుంది, జడ నిండా వస్తుంది, చేతి నిండా వచ్చింది జడ, అంత మందంగా ఉంటుంది. ఇక్కడ మా తమ్ముని భార్య ఆ కొప్పు ఇప్పడానికి ట్రై చేస్తూ ఉంది. నేనేమో ఆ పిల్ల ఏడుస్తూ ఉందని చెప్పేసి వద్దు ఇప్పకండి వాళ్ళే కట్ చేస్తారు అని చెప్పేస్తూ ఉన్నాను. నాకు అసలు ఆ పిల్లల్ని ఏడిపించాలంటే అస్సలు మనసు ఒప్పదు. ఏమంటే ఇంకా అట్లే ఏడుస్తూ ఉంటారు. పిల్లలు ఏడ్చేటప్పుడు నాకు కోపం వస్తుంది, వీళ్ళు ఏడిపేసి ఇంకా కోపం వస్తుంది అనమాట. అందుకు వదిలే అనేసి కట్ చేస్తున్నాను. నేను కట్ చేసిందే ఇంకా మా అక్క కూడా వదిలేసింది. ఇంకా మా అన్న మాత్రము 3 కత్తెరలు అయితే ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత హెయిర్ మొత్తం అయితే కట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా ఒక గొడవ అయితే జరిగింది. మా అక్క మొత్తం ఓన్గా పెట్టుకుంది, వాళ్ళ హస్బెండ్ కూడా కొంచెం కూడా సపోర్ట్ లేదు. తనకు అయిన ఖర్చు మొత్తం తను ఓన్గా పెట్టుకుంది. అలాంటప్పుడు మనకు ఎంత ఇస్తే అంత సాటిస్ఫై అవ్వాలి కదా అన్నట్టు వాళ్ళకైతే వెంట్రుకలు ఇచ్చేసినాం కదా అని చెప్పేసి 300 రూపీస్ అయితే ఇచ్చింది. కానీ వాళ్ళు పర్ హెడ్ వచ్చేసి 200 అడిగిండ్రు. మనం ఎంత హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగా ఉండి ఇవ్వాలి. మా దగ్గర ఉన్నది మేము ఇచ్చాము, 200 ఇచ్చాము, వద్దన్నారు. బట్ 300 ఇచ్చింది, ఆయన కూడా వద్దన్నారు. అందుకే అయితే అసలు ఇవ్వకుండా వచ్చింది. ఏం చేస్తావో చేసుకో అని చెప్పేసి వచ్చింది. అలా ఉంటుంది మొండిది. ఇంకా ఇక్కడైతే పాప అయితే అస్సలు ఉండడం లేదు, ఏడుస్తూనే ఉంది. ఎందుకంటే ఆ పాపకు నిద్ర టైం అయిందనమాట డైలీ. అసలు వీళ్ళ హెయిర్ తీస్తుంటే నాకు మా జానునే గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు మా జాను ఇలా ఇద్దరికి వెంట్రుకలు తీసేటప్పుడు మా అన్న వెంట్రుకలు కట్ చేస్తుంటే మా అన్నకి వెళ్ళి చూసి ఒకటేమైనా నవ్వుతూ ఉంది. ఆ పిక్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే ఆ పిల్ల, అసలు ఏడ్చిందే లేదు. ఇంకా మా అవంతైనా జుట్టు పోతుందని చెప్పేసి ఏడ్చింది తప్ప అస్సలు ఏడ్చింది లేదు. మా లడ్డు జానుగాడైతే అసలు ఎంత బాగా క్యూట్గా ఉండాడో, ఎంత బాగా నవ్వాడో. అంత బాగున్నాయి ఆ పిక్స్. మీకు షార్ట్లో పోస్ట్ చేశాను ఆ పిక్స్ గురించి. అంత బాగా నవ్వింది. మా అన్న కూడా ఎంతో హ్యాపీగా నవ్వుకుంటూ వెంట్రుకలు అయితే కట్ చేసిండు అనమాట. ఏంటి ఇలా నవ్వుతున్నావే అది ఇది అనేసి. ఈ పిల్లలు అయితే ఒకటేమైనా క్యార్ అని ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ నాన్న అయితే ఆ పిల్లని ఓదారుస్తూ ఉన్నాడు. ఫైనల్గా అయితే మొత్తం వెంట్రుకలన్నీ ఇచ్చేసిన తర్వాత అయితే అందరం అయితే ఫొటోస్ దిగాము. ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత స్టేటస్లో వాట్సాప్లో అయితే పోస్ట్ చేసేసుకున్నాము. ఇంకొకటి మా అక్క కూడా ఇక్కడ హెయిర్ ఇచ్చేసింది, అందుకోసము ఫొటోస్ అయితే మళ్ళీ తీసుకున్నాము. తర్వాత చూడండి పిల్లలు అయితే అసలు ఎంత ఏడుస్తున్నారో, గట్టిగా ఏడుస్తున్నారు తీసేటప్పుడు. పాపం అనిపించింది నాకైతే. కానీ ఏం చేస్తాం. తర్వాత ఇది వీళ్ళు అది మేనమామ డబ్బు చుట్టి వేసేయండి అని చెప్పారు. అప్పుడు కూడా వాళ్ళకి అమౌంట్ వచ్చింది. అందరు తీసేశారు, మా పిల్లలు కూడా తీసేశారు. నేనైతే మా పిల్లలతో తీపిచ్చి ఇచ్చాను. అప్పుడు 200 దగ్గర అయితే వచ్చింది. కానీ వాళ్ళకి ఎందుకు సాటిస్ఫై అవ్వలేదో ఏమో. ఏంటో అండి, నిజంగా ఎక్కడైనా దేవస్థానాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే పనులకంటే వాళ్ళు ఎక్కువ డబ్బు, ఏదో ప్రతిదానికి డబ్బు. మనం మోక్షం కోసం పుణ్యం కోసం మనం చేసిన బాధలకు ఏమన్నా కొంచెమన్నా ప్రతిఫలం వస్తేనో పోవడము, లేకుంటే మనం ఏదో బాధల్లో పోయినామనుకోండి, అక్కడికి వాళ్ళు మాత్రము ఎంతసేపు ఉన్నా కానీ డబ్బు అనే ప్రాణం తీస్తారు. అంటే వాళ్ళనే కాదు, మన సొసైటీ అలా ఉంది, ఏం చేస్తాము. అందుకే డబ్బు ఉంటేనే విలువ. ఏదైనా మంచిగా బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోండి. అందుకోసం అనేసి నేను చెప్తున్నాను. ఇంకొకటి, ఈరోజు మనకు ఒక మంచి బిజినెస్ అయితే ఐడియా అయితే వచ్చింది. ఆ ఐడియా గురించి రేపు షేర్ చేస్తాను, చూసేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మా పాప అయితే బొమ్మలు, ఒక్క బొమ్మ కాదు 100 బొమ్మలు చూసింది, కానీ ఏ బొమ్మ నచ్చలే. ఫైనల్గా అయితే బొమ్మలు తీసుకోలే, ఏం తీసుకోలే,
మా ఆయన వచ్చి రాగానే అందరికీ భోజనాలు అయితే వడ్డించి ఆయన కూడా కూర్చున్నాడు. ఇంకా మగవాళ్ళంటే మా బావ వాళ్ళు తెలిసిన విషయమే కదా, డ్రింకింగ్ పార్టీ అనమాట. వాళ్ళందరూ వెళ్ళిపోయిండ్రు, మా ఆయన తాగడు అందుకోసము. ఇంకొకటి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అని రీసెంట్గా కట్టారంట. చాలా అంటే చాలా బాగుందండి, కొత్తగా కట్టారు. ఒకసారి విజిట్ అయితే చేయండి ఎవరైనా కొత్తగా వెళ్ళిన వాళ్ళైతే. చాలా బాగుంది. మేము అన్ని టెంపుల్స్ అయితే మ్యాక్సిమం విజిట్ చేసేసాము. విజిట్ చేసి ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ 3 అయ్యింది. పడుకొని లేచేసరికి అయితే ఎంత అవుతుందో తెలియదు, ఎందుకంటే ఇప్పుడు నేను నైటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మార్నింగ్ వీడియో అప్లోడ్ కావాలి కాబట్టి. ఎనీవే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఫైనల్గా చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ తాబేళ్ళు కూడా ఉన్నాయి. నేనైతే గొడవపడి ఏడ్చాను, భయపడ్డాను. ఉన్నాయి కొన్ని షార్ట్లో పెడతాను, చూసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎక్కడ నుండి చూస్తున్నారన్నది కామెంట్ చేసి